అన్ని మున్సిపాలిటీలు మనమే గెలిచాం, అన్ని కార్పొరేషన్లు మనమే గెలిచాం. 2 మున్సిపాలిటీలు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచాం. తాడిపత్రిలో వాళ్ళు 18, మనం 16. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ 2 కౌన్సిల్లో లాగేయాలని మన ఎమ్మెల్యే. మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏం చేశాడో తెలుసా? మన ఎమ్మెల్యేను మీ జగన్ హౌస్ అరెస్ట్ చేశాడు. ఎన్నిక సాఫీగా జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు. మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్. డెఫినెట్లీ హెల్ప్ మీ. ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు? ఈ రోజు చైర్మన్షిప్ కి నథింగ్, రావడం కూర్చోవడం పోయింది. వాళ్ళు నిజంగానే అనుకుంటే ఉండే పరిస్థితుల్లో నేను అక్కడ కూర్చోలేదు. జగన్ నాతో మళ్ళీ ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చాడు. ఏంది ఇది? మన ప్రభుత్వంలో నువ్వే నన్ను ఇంట్లో నుంచి కదలకోకుండా కట్టడి చేసి తెలుగుదేశం పార్టీ 2 స్థానాలే కదన్నా లాగేసి ఇంటే సరిపోయేది కదన్నా, నేను కట్టడి చేస్తే ఎట్టన్నా? ఆ రోజు రాజకీయాలు మనం అలా చేస్తే ఈ రోజు అదే తాడిపత్రిలో అదే పెద్దారెడ్డి పరిస్థితి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ను తాడిపత్రిలో అదే ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఊర్లోకి వస్తే నిన్ను కొడతాం, తిడతాం, ధ్వంసం చేస్తామని చెప్పి ఏకంగా ఆర్డర్లు పాస్ చేసి ఇల్లులు ధ్వంసం చేసి